హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు A to Z బ్లాగ్స్. నేను మీ సరిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అండి. ఈరోజు మనమైతే ఒక మంచి వీడియోనైతే చూడబోతున్నామండి. దోమలతో చాలా బాధపడుతూ ఉంటాం కదా అండి. ఇంట్లో ఈ ఒక్క పొగ చాలండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం దాన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. చాలామందికి ఆల్ అవుట్ యూజ్ చేయడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కదా అండి. ఎక్కువ శాతం ఆల్ అవుట్ పెట్టడం వల్ల మనకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కదా అండి. దీన్ని అయితే మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీన్ని ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవడానికైతే మనకు ధూమ్ స్టిక్స్, వేపాకు ఉంటే చాలండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నట్లయితే ఒక ధూమ్ స్టిక్ మొత్తం వేసుకోండి. కొన్నే ఉన్నట్లయితే ఆఫ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ సాంబ్రాణిని అయితే ఇలా వెలిగించేసుకొని మనం టీ తాగే కప్ అయినా పర్వాలేదు, ఇలా మట్టి ప్రమిదలో అయినా పర్వాలేదండి. ఇలాంటివి ఏవైనా మీ ఇంట్లో ఉంటే ఏదైనా ఒక దానిని తీసుకోవాలండి. ఇలా వెలిగించుకొని సాంబ్రాణిని ఈ ప్రమిదలో వేసుకోవాలండి. సాంబ్రాణిని ఇలా ఆర్పేసుకున్నాక ఒక్కొక్కటిగా వేపాకు అయితే దాని మీద వేస్తూ ఉండాలండి. ఇలా వేపాకు వేసుకోవడం వలన వేపాకులో ఉన్న చేదు అంతా బయటికి వస్తుందండి. హెల్త్కు కూడా ఇది చాలా మంచిదండి. 4-5 కొమ్మలు అయితే సరిపోతుందండి వేపాకు. వేపాకు అయితే మనకు అందుబాటులోనే దొరుకుతుంది కదా అండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోవాలండి. ఈ పొగ అయితే 10 to 15 minutes పాటు వస్తూనే ఉంటుందండి. ఇలా వేపాకును వేసుకున్న తర్వాత బెడ్రూమ్లో ఒక మూలన అయితే పెట్టేసుకోవాలండి. ఈ టిప్ అనేది 100% వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో దోమలు అనేవి ఉండవండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.